Hi friends, SBI PO prelims question paper number 3. First one వచ్చి ఆర్సీ కనబడుతోంది. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 11th వన్ నుంచి వచ్చి జంబుల్డ్ కనబడుతోంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి ఖచ్చితంగా. 16th వన్ వచ్చి ఎర్రర్ లొకేషన్ 5 ఉన్నాయి. 21 to 25 ఫిల్లర్స్ ఉన్నాయి. 26 to 30 క్లోజ్ టెస్ట్ ఉంది. సో 16తో స్టార్ట్ చేద్దాం. ఎర్రర్ లొకేషన్. గాంధీజీ వాజ్ అప్లిఫ్టెడ్ హ్యుమానిటీ. మిస్టేక్ అక్కడే ఉంది. అప్లిఫ్టెడ్ అనే వెర్బ్ తీసుకో. హూ అప్లిఫ్టెడ్, ఎవరు అప్లిఫ్ట్ చేశారు? గాంధీజీ, అదిగో సబ్జెక్ట్. వాట్, ఏమి అప్లిఫ్ట్ చేశారు? హ్యుమానిటీ, ఇదిగో ఆబ్జెక్ట్. హూ అనే క్వశ్చన్ వేస్తే సబ్జెక్ట్ వస్తుంది. వాట్ అనే క్వశ్చన్ వేస్తే ఆబ్జెక్ట్ వస్తుంది. స్టేట్మెంట్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది అంటే ఇక్కడ గాంధీజీ అనేది సబ్జెక్ట్. స్టేట్మెంట్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు B+V3 రాకూడదు. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే B+V3 అప్లై చేయొచ్చు, కానీ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు B+V3 అప్లై చేయకూడదు. కావున గాంధీజీ అప్లిఫ్టెడ్ హ్యుమానిటీ. గాంధీజీ అప్లిఫ్టెడ్ హ్యుమానిటీ. గాంధీజీ వాజ్ అప్లిఫ్టెడ్ కాదు. క్వశ్చన్ నెంబర్ 17. The actor will walk the ramp to show his supporting for the cause of cancer awareness. The actor will walk the ramp to show his supporting కాదు మిత్రమా, సపోర్ట్. సపోర్టింగ్ కాదు, సపోర్ట్. His support for throwing the appeals of the state government and animal lovers to the wind. Several temples were sacrificed animals. One more time. Sacrificed. Who sacrificed? ఎవరు అనే క్వశ్చన్ వేస్తే సబ్జెక్ట్ వస్తుంది. సెవరల్ టెంపుల్స్. సెవరల్ టెంపుల్స్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు వర్ అనే బియ్యక రూపాన్ని సాక్రిఫైస్డ్ అనే V3ని అప్లై చేయడం తప్పు. B+V3 అనేది మిస్టేక్. కావున సెవరల్ టెంపుల్స్ సాక్రిఫైస్డ్ యానిమల్స్ అని మాత్రమే ఉండాలి. ఇక్కడ వర్ అనేది తప్పు నాన్న. B+V3 సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వదు. హూ సాక్రిఫైస్డ్, ఎవరు సాక్రిఫైస్ చేశారో అని అడుగుతున్నాం. సెవరల్ టెంపుల్స్ అనేటువంటి పదం వస్తోంది మిత్రమా. కాబట్టి సబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు B+V3 ఉండకూడదయ్యా. వర్ని ఎలిమినేట్ చేయండి. థర్డ్ వన్ లో ఎర్రర్. Question number 19. According to the chairman of the group, the initiative were launched కాదు, was launched. ఎందుకయ్యా? ఇనిషియేటివ్ అనే పదము సింగులర్ అయ్యా. ఇనిషియేటివ్ అనే పదము సింగులర్ అయినప్పుడు వర్ అప్లై చేయకూడదు, was అప్లై చేయాలి. లేదా ఇనిషియేటివ్స్ were launched by students of colleges and the management supported the endeavor. So that ఇనిషియేటివ్స్ కానీ initiative was excruciating pain that cannot be traced back to a physical ailment could be the result of suppressed rage అంటున్నాడు. ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్, చాలా తీవ్రంగా ఉన్న పెయిన్ గురించి మాట్లాడుతున్నాడు. that can't be traced back to a physical, which cannot be traced back to a అంటే సరిపోతుంది. could be the result of separate. that cannot be కాదు, which cannot be. ఏదైతే while in the past teachers were judged, ఎలా జడ్జ్ చేసేవారు? on their level of education and number of years of experience. A new report finds that student achievement should be a significant factor in student evaluation or teacher evaluation. So that while in the past పూర్వమైతే teachers were judged solely on their level of education
వారి ఎడ్యుకేషన్ లెవెల్ని బట్టి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి వారిని జడ్జ్ చేసేవారు సోలోగా. బట్ ఇప్పుడు స్టూడెంట్ అచీవ్మెంటే సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అయింది. సెకండ్ ఆప్షన్. Dash popular perception that the main job of the central bankers is to keep inflation down. Low inflation can be quite for an economy too. Can be quite dangerous for an economy too. Despite popular perception, అందరూ అనుకున్నట్టుగా కాకుండా అందరూ ఏమనుకుంటున్నారు? That the main job of the central bankers is to keep inflation down అని అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకున్నట్టుగా కాకుండా low inflation also can be quite dangerous for an economy too. That is the second option. The existence of Britain's cooperative bank, which follows strict ethical investment principles, can be traced back to 1872, and its new stakeholders will have to adhere to these. Can be traced back to and adhere to. The cost of building roads is by those is borne అనొచ్చు, is shouldered అనొచ్చు. Who use these, and one of the most secured ways governments to do this is no. Straight forward way ఏదైనా ఉందా అంటే ట్యాక్సింగ్ గ్యాసోలైన్. సో దాట్ ద కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ రోడ్స్ ఈజ్ బోర్న్ భరించబడుతోంది బై దోస్ హూ యూజ్ దీస్, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వేస్ గవర్నమెంట్స్ డూ దిస్ ఈజ్ ట్యాక్సింగ్ గ్యాసోలైన్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. Record breaking have become routine in the development of high-speed railway network in China, which dash almost ప్రతిరోజు అంతమంది క్రైసిస్ అనల్లం, మైల్ స్టోన్స్ అనాలి, విచ్ క్యారీస్ ఆల్మోస్ట్ 2 million people daily, which carries milestones. That is first option. Guiding change may be the dash test of a leader. Guiding change may be the dash test of a leader. మార్పుకు అనుగుణంగా తన వెనకాలన్న ఫాలోవర్ని లీడ్ చేయడం అనేది ఎటువంటి టెస్ట్? అల్టిమేట్ టెస్ట్ of a leader. No business survives over the long term if it cannot reinvent itself. But human nature being what it is, fundamental change is often resisted mightily. ఎవరైనా సరే మార్పుని ఒప్పుకోరు. ఫండమెంటల్ చేంజ్ ఈజ్ ఆఫెన్ రెసిస్టెడ్ మైటీలీ బై ద పీపుల్. అది ఎవరికైతే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందో వారు దాన్ని ఒప్పుకోరు. దట్ ఈజ్ ఇట్ ఎఫెక్ట్స్, ఏఎఫ్ఎఫ్ఈసిటిఎస్. ఎవరికైతే ఇది ఎఫెక్ట్ అవుతుందో చేంజ్, వారు ఆ మార్పుని ఒప్పుకోరు. 28లోకి వెళ్ళిపోదాం రండి. Over the past decade, I have watched more than 100 companies put in their best trying to remake themselves into significantly better competitors. A few of these efforts have been very successful, while others have been ఎటువంటి failures అయ్యా, utter failures అట. Most drop somewhere in between, with a distinct tilt toward the lower end of the scale. The lessons that can be, lessons ఎప్పుడు కూడా మనం లెరెంట్ వాడతాం లేదక్కడ. కాబట్టి ఇక మిగిలినది డ్రాన్. ద లెసన్ దట్ కెన్ బి డ్రాన్ ఆర్ ఇంట్రెస్టింగ్ and will probably be relevant to organizations in the increasingly competitive business environment of the coming decade. The most fundamental lesson to be learned, ఇక్కడ లెర్న్డ్ ఇచ్చాడు, ఇందాక డ్రాన్ ఇచ్చాడు, from the more successful cases is that the change process goes through a dash of phases, that is a series of phases. Now
26th చూసినప్పుడు అది అల్టిమేట్ టెస్ట్ అయింది. 27th ఎవరు రెసిస్ట్ చేస్తారయ్యా, ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు. అట్టర్ ఫెయిల్యూర్స్ అన్నాం, లెసన్స్ అన్నాం కాబట్టి కెన్ బి డ్రాన్ అన్నాం, అండ్ ఇట్ ఈజ్ సిరీస్ ఆఫ్ ఫ్రేజెస్. కమాన్ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ మనం ఆర్డర్ చెప్పవలసి ఉంది. యాజ్ ఏ రిజల్ట్ అన్నాడు కాబట్టి ఏతో స్టార్ట్ అవ్వదు. ఇన్ ఎడిషన్ టు దీస్ కంప్లైంట్స్ అన్నాడు కాబట్టి బితో స్టార్ట్ అవ్వదు. హవెవర్ అన్నాడు కాబట్టి డితో స్టార్ట్ అవ్వదు. దిస్ కర్బ్ అన్నాడు కాబట్టి ఈతో స్టార్ట్ అవ్వదు. అలాగే ఎఫ్తో కూడా స్టార్ట్ అవ్వదు. బట్ అన్నాడు కాబట్టి, కావున వీ కెన్ స్టార్ట్ విత్ సి. On October 19, DISCOM, the Electricity Supply Commission was forced to ask its biggest industrial customer to cut their consumption by 10% at peak time. Cut చేయమన్నారు. In addition to these complaints లేదు. As a result, the situation was short-lived. కాదు. However, కాదు. Yes. But bitter complaints from industry about లాస్ట్ ప్రొడక్షన్ ఓయింగ్ టు ద కర్బ్కి సూటబుల్ అయింది ఎఫ్. కట్కి కర్బ్కి ఆన్ ఎలక్ట్రిసిటీ మే ఆల్సో హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద డెసిషన్. కాదు, ఎఫ్ కాదు, ఈ. దిస్ కర్బ్ వాజ్ మెంట్ టు లాస్ట్ ఫర్ 10 days. So ESCOM could be sure to avoid load shedding, the polite term for shedding power cuts for all users. However, it ended after only 2 days. 10 days అనుకున్నారు కానీ 2 days కే ఎండ్ అయింది. టూ డేస్కే ఎండ్ చేసిన ఒక డెసిషన్ ఎందుకు తీసుకున్నారో చెప్తున్నాడు ఎఫ్లో. చాలా కంప్లైంట్స్ ఉండడం వల్ల ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఇన్ ఎడిషన్ టు దీస్ కంప్లైంట్స్ ద గవర్నమెంట్ టు ఇంటర్వెన్, గవర్నమెంట్ కూడా ఇంటర్వెన్ అయింది అన్నాడు. యాజ్ ఏ రిజల్ట్ ద సిచ్యువేషన్ వాజ్ షార్ట్ లివ్డ్ బట్ ఈజ్ ఎ రిమైండర్ ఆఫ్ హౌ పెరిలెస్లీ అన్రిలయబుల్ సౌత్ ఆఫ్రికాస్ పవర్ సప్లై హ్యాస్ బికమ్. దట్ ఈజ్ ఏ. వన్ మోర్ టైం. అక్టోబర్న కట్ చేయాలి అనుకున్నారు. అయితే ఈ కర్బ్ 10 రోజులు ఉండాలి అని ఈలో అనుకున్నారు. కానీ డీలో 2 రోజులే ఉంచి మళ్ళా పవర్ ఇచ్చేశారు. పవర్ ఇచ్చే డెసిషన్ ఎందుకు తీసుకున్నారో ఎఫ్లో చెప్పాడు, కంప్లైంట్స్ అని. ఆ కంప్లైంట్స్కి ఇన్ ఎడిషన్ టు దీస్ కంప్లైంట్స్ అని బిలో అన్నారు. ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉందో ఏలో చెప్పారు. సిలో కట్ చేద్దాం అనుకున్నారు. ఈలో 10 రోజులు ఉండాలనుకున్నారు. డీలో 2 days ఉంచి మళ్ళా ఇంప్రూవ్ చేశారు. ఈ దానికి గల కారణం చెప్పాడు, బెటర్ కంప్లైంట్స్ ఉన్నాయని ఎఫ్లో. అవే కాకుండా గవర్నమెంట్ కూడా ఇంటర్వెన్ అయిందండి ఇన్ ఎడిషన్ టు దీస్ కంప్లైంట్స్ అని బిలో అన్నారు. ఫైనల్గా యాజ్ ఎ రిజల్ట్లో వచ్చారు. దట్ ఈజ్ సిఈడి ఎఫ్బిఏ. క్వశ్చన్ నెంబర్ 1. కమాన్ లెట్ us see. Technological innovations are changing and will continue to change our aspect of how we live, work and learn. These are changing how people communicate and how they spend their time. Among the most exciting innovations are those in areas of mobility, cloud computing, social networking platforms, location-based services and visual search. The massive shift of internet use to handheld devices is fundamentally changing technology and the way it is used. The shift away from PC-centric computing to handheld computing is made possible by Moore's law, which holds that chip processing power will double roughly every 18 to 24 months and the costs will be halved. This geometric increase in processing power has led to the development of powerful handheld devices. For example, the 2009 iPhone has identical technical specification to the iMac, the most powerful desktop computer in 2001. Today, handheld devices allow us to do things on a mobile that we previously could not do. Beyond just phones or other types of mobile devices,
E-reader devices such as Amazon's Kindle and Apple's iPad are creating a rapidly growing ebook market. Now available in 100 countries. Ebooks grew 100% in 2009 alone. At Amazon for books available in electronic form, 50% of the book sales are in ebook form. This past Christmas, another company sold more ebooks than hard copy books. The iPad will ultimately be a highly disruptive device with the potential to change how media are disseminated and consumed. This includes changing how textbooks are delivered. These or other emerging technologies will impact how students study and how professors do research. The traditional ways of disseminating knowledge through books and articles will need to evolve. Cloud computing is changing how information and applications are stored and delivered through the remote delivery of computing power, storage, and applications. Cloud computing is quickly changing how information is delivered. From a corporate standpoint, the economics of cloud computing are remarkable. Information delivered through huge data centers built by companies cuts cost by a factor of 7. This fundamentally alters the IT cost equation for all companies, regardless of size. Applications that have historically been hosted on in-house servers, from customer relationship management to enterprise resource planning, are now moving to outsourced cloud hosted servers and data centers. At the consumer side, cloud computing is and will be everywhere, in music, video, applications, and photos. It is likely that within 18 months, instead of our personal computers storing our music, our libraries will be moved to the cloud. User concerns about security are the largest drawback to cloud computing. This is a critical issue that needs to be addressed on an ongoing basis. In addition to changing how data is delivered, cloud computing also is becoming a platform. This means it is a basis for providing a set of applications that deliver ongoing value. The iPhone is a platform. There are now 140,000 applications for the iPhone, which have been downloaded more than 3 billion times. 1 billion downloads were made just in the fourth quarter of 2009. Facebook is a platform for which 350,000 applications have been written and downloaded half a billion times. In addition, there are several potential platforms. Ford plans to incorporate iPhone applications in their next generation of vehicles. TV will be a huge platform of the future, serving as a basis for social media, social interaction, and social networks. Social networks have global reach with more than 830 million users. Facebook and YouTube have replaced old internet companies such as Yahoo and Microsoft. Facebook users spend 90 billion minutes per month on the site. Lastly, among the many innovations, two types of innovations stand out. One, location-based services, which identify your location and offer information about local restaurants, hotels, and other services. Location-based services also can provide navigation and will ultimately deliver advertising on a location basis. Second, visual search, an example of which is a new phone-based application offered by Google called Google Googles. It uses pictures to search the web and immediately provide information. For example, if you take a picture of a restaurant, it will give you reviews of the restaurant before you walk in. Visual search has the potential to significantly impact how students learn and interact with their professors, challenging traditional methods of engagement. Question number 1. What do you mean? Opposite meaning to identical. ఐడెంటికల్ అంటే సిమిలర్ అని అర్థం. అపోజిట్ ఏమవుతుందయ్యా? డిస్సిమిలర్ అవుతుంది. ఒకే విధంగా ఉంటే ఐడెంటికల్ అంటాం, ట్విన్ అంట. అపోజిట్ ఏమవుతుంది? డిస్సిమిలర్ అవుతుంది. According to the basis, which of the following best defines a platform? Besides having their own functionality, the software and programming that is run, applications without which certain devices cannot run, that is called platform. Third one, ఫండమెంటల్లీ అనే పదానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఫండమెంటల్ గా జరిగేది, సూపర్ఫిషియల్ గా జరిగేది, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్? Take the road to virtual happiness,
No survival without technology. Technology, the major impediment to its development. Correct. Third one. Impediments ఏ మాట్లాడాడు, హడ్డిల్స్ గురించి మాట్లాడాడు. అకార్డింగ్ టు ద ఆథర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి సెడ్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్, కరెక్ట్. ఇట్ పోజెస్ ఏ థ్రెట్ టు డేటా సెక్యూరిటీ, దట్స్ ఆల్సో కరెక్ట్. Information that was housed in a company's own property is no longer required to be kept there because of cloud computing. That is all the three. Consumed అంటే ఆల్రెడీ తినేసామని అర్థం. సేమ్ ఇన్ ద మీనింగ్ అంటున్నాడు. డివోర్డ్, యూజ్డ్ వాడాలి ఇక్కడ. ఇక్కడ ఎందుకు యూజ్డ్ వాడాలంటే ఇది తినడం గురించి సంబంధించి కాదు. కన్జ్యూమ్డ్ అంటే యూజ్ చేసుకోవడం, డేటా యూజింగ్, దట్ ఈస్ ఫోర్త్ వన్. అడ్రస్డ్ అంటే అర్థము ట్యాకిల్డ్ అనే వస్తుంది. దేన్నైనా ఒక ఇష్యూని అడ్రస్ చేసాము అంటే ఆ ఇష్యూని మనం ట్యాకిల్ చేసాము అని, సాల్వ్ చేసాము అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి సెడ్ అబౌట్ మూర్స్ లా. మూర్స్ లా గురించి మనకి ఇక్కడ ఏం చెప్పాడు అని అడుగుతున్నాడు. ఇట్ స్టేట్ దట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద చిప్ విల్ ఇంప్రూవ్ వైల్ కాస్ట్ టు బై ఇట్ టు రిడ్యూస్. కరెక్ట్. It forms the basis. No, the programming of IMAC followed this law. No, only A. According to the passage, which of the following is not true about a social networking site? These are popular, correct. Somehow replace rather previously popular, correct. You just spend a significant amount of time, correct. All of these feature location based application, correct. All the given options are true. Which of the following is true according to the passage? Availability of e-reading devices may make hardbound textbooks redundant, correct. The availability of e-books doubled, correct. The number of e-books sold by one of the popular e-commerce sites was half of the total number of books sold by it, correct. A correct, B correct, C correct. So that fourth option. Yes, my dear friend, this is SBI PO Prelims question paper number 3. Thank you very much. Meet you again.